శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవునందు, ఏనుగునందు, కుక్క మొదలగు వాని యందును, చండాలుడిని యందును సమదృష్టినే కలిగి ఉందురు. ఈ శ్లోకం యొక్క వివరణ: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. ఒకవైపు గొప్ప వ్యక్తి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే జాతి బ్రాహ్మణుడు కాదు, సత్వగుణ ప్రధాన బ్రాహ్మణుడు అని. నిజానికి బృహదారణ్యంలో ఎవరైతే బ్రహ్మజ్ఞానో అతనే అసలైన బ్రాహ్మణుడు అని వస్తుంది. అందువల్ల బ్రాహ్మణుడు అంటే జ్ఞాని. ఎవరైతే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా బ్రహ్మనిష్టలో ఉంటారో అతనిని మాత్రమే బ్రాహ్మణుడు అనగలము అని బృహదారణ్యకంలో ఉంది. గవి అంటే ఆవు. మన సాంప్రదాయాల్లో ఆవును సత్వగుణ ప్రధాన జంతువుగా పరిగణిస్తారు. అందువల్ల గోపూజ చేస్తారు. అందరూ దేవతలు గోవు శరీరంలో ఉంటారట. అందువల్ల ఇప్పటికీ గోప్రదక్షిణ చేస్తారు. ఆవుకి ప్రదక్షిణ చేస్తే దేవతలందరికీ చేసినంత పుణ్యం వస్తుంది అంటున్నారు. హస్తిని అంటే ఏనుగు. మన సాంప్రదాయాల్లో ఏనుగుకు కూడా పెద్ద పీట వేశారు. ఆలయాల్లో ఏనుగుకు పూజ చేస్తారు. శుని అంటే అన్నిటికన్నా హీనమైన జాతి కుక్క. అందువల్లనే మన పూర్వీకుల దగ్గర ఆవులు ఉండేవి కానీ కుక్కలు ఉండేవి కావు. శ్వపాకేహే అక్షరాలా తీసుకుంటే కుక్క మాంసం తినేవాడు అని. పండితాః సమదర్శినః. ఇక్కడ పండితః అంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని. సాధారణంగా పండితుడు పదాన్ని ఏ విద్యలో అన్నా ఆరితేరిన వ్యక్తిని వర్ణించడానికి వాడతారు. ఉదాహరణకు తెలుగు పండితుడు, హిందీ పండితుడు అని. గీతలో పండితుడు అంటే ఆత్మజ్ఞాని. నిజానికి కృష్ణ పరమాత్మ తను చెప్పిన మొట్టమొదటి శ్లోకంలోనే నాను శోచంతి పండితాః అన్నారు. ఇక్కడ దానికి పండితుడు అంటే సమదర్శనం ఉన్నవాడు అని అర్థం. కృష్ణ పరమాత్మ ఒకవైపు అందరూ చాలా గౌరవించే బ్రాహ్మణుణ్ణి, ఇంకొక వైపు అందరూ చిన్నచూపు చూసే కుక్క మాంసం భక్షకుణ్ణి తీసుకుని మధ్యలో కొన్ని జంతువుల్ని కూడా పెట్టారు. కానీ వాటి శరీర నిర్మాణం వేరు, వారికి ఇచ్చే ప్రాముఖ్యత వేరు, వారి గుణం వేరు. స్థూల సూక్ష్మ శరీరాల పరంగా ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ సమానంగా ఉన్నది ఏమిటి అంటే ఆత్మ. సర్వత్రా అంటే సర్వేషు శరీరేషు సమదర్శినః అంటున్నారు. హరే కృష్ణ.